కర్నూలులో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హలో, కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. మనం చూస్తున్నాము ఉదయం నుంచి ఈ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. ప్రధానంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంది. దాదాపు 307 మంది ఇక్కడ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. మొత్తం కర్నూలు జిల్లాలో 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ నంద్యాల, ఆదోని, కర్నూలు ఈ 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మనం చూడొచ్చు. ప్రధానంగా ఇది ఎన్నికల సంఘం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంతో ప్రశాంత వాతావరణంలో వీటిని నిర్వహించాలని చూస్తుంది. అందులో భాగంగా అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇటు పోలీసులు సైతం మొత్తం 600 మంది పోలీసులు ఈ ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. దీంతోపాటు ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద 2 డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. మొత్తం 6 మంది డిఎస్పీలు, ఎస్పీ స్థాయి అధికారులు, డిఐజీ సైతం వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ అబ్జర్వర్స్ కూడా ఇక్కడ వీటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా 3 సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వెబ్ కాస్టింగ్ అంటారు. ఈ వెబ్ కాస్టింగ్ గతంలో ఒక సీసీ కెమెరానే ఉండేది, ఒక వెబ్ కాస్టింగే ఉండేది. ప్రస్తుతం 3 వెబ్ కాస్టింగ్ల ద్వారా వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇది ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాలో ఈ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ అధికార పార్టీకి సంబంధించి శిల్పా మోహన్ రెడ్డి, ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గౌరు వెంకటరెడ్డి ఈ బరిలో ఉన్నారు. వీరు కాకుండా ఎవరైనా కానీ, అంటే వీరికి ఎవరికి ఇష్టం లేకపోతే కనుక ఈ నోటా ఉంటుంది, నోటాకి మనం ఓటు వేయచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఈ వైకాపాకు సంబంధించిన నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడే అభ్యర్థులు మనం చూడొచ్చు. శిల్పా చక్రపాణి రెడ్డి కానీ, గౌరు వెంకటరెడ్డి కానీ ఇక్కడే ఉండి వీటికి సంబంధించి అంటే తమ ఓటర్లని తమకే ఓటు హక్కు ఉపయోగించుకునేలా వీరందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఈ పిఎస్సి చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. అన్న, ఇప్పటి వరకు ఎట్లుంది ఈ ఎన్నికల సంబంధించి? ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓటింగ్ సర్లీ చాలా బాగుంది. భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. గతంలో 11 మంది ఎమ్మెల్యేల రోజుల్లో కూడా 147 వేలతో గెలగలిగాం. ఈరోజు ఇంకా 3 ఇంతలు కాబోతా ఉంది మెజార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం గెలిపిస్తాయి. అదే శ్రీరామ రక్ష. అదే జిల్లాలో ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఈరోజు వన్ సైడ్ ఎలక్షన్ ఇది. యార్లగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈరోజు నందికొట్కూరులో కూడా భారీ మెజార్టీ రాబోతూ ఉంది. పాన్ని కానీ, మునగానపల్లె కానీ, పత్తికొండ కానీ, డోన్ కానీ, ఆలూరు కానీ, అక్కడ ఆదోని, అన్ని చోట్ల ప్రతి చోట మాకు మెజార్టీ రాబోతూ ఉంది. కాబట్టి ఈ గెలుపు నల్లేరు పైన నడకే. ప్రస్తుతం మనతో పాటు ఈ వైకాపుకు సంబంధించిన అభ్యర్థున్నారు గౌరవ వెంకట. సార్, మీరు చెప్పండి సార్, మీకు సంబంధించి అంటే ఎట్లా దీని మీద? వాస్తవంగా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సభ్యులు ఉన్నారు. గతంలో కూడా ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ వైఎస్ఆర్ పార్టీకి గెలిచినారు. అనుకోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తాం, మీకు ఎంపీటీసీ ఫండ్స్ ఇస్తాం, కౌన్సిలర్స్ ఫండ్స్ ఇస్తాం అని చెప్పేసి మోసపూరితమైన హామీలు ఇప్పించేసి లాస్ట్ టైం ఓటింగ్ చెప్పి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుంది. చంద్రబాబు నాయుడు మోసకారి అని అందరూ నమ్మడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి మీకు ఇప్పించడం కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రజల్లో కూడా వస్తుంది. 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పని లేదు. జిల్లాకు అనేది కూడా గ్రామాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. ఒక ఇండ్లు లేదు, ఒక పెన్షన్ లేదు. అన్ని జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కానీ, కౌన్సిలర్లు కానీ ఉత్సవ విగ్రహాలుగా పెట్టుకోవడం జరిగింది. సో ప్రభుత్వ పరంగా వీళ్ళకి పదవులు ఉన్నా కూడా ఎలాంటి గ్రామాల్లో పెత్తనం లేకుండా చేయడం వల్ల కూడా ఎంపీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలనేది అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ పార్టీ మీద గెలిచిన వరకు కూడా వైఎస్ఆర్ పార్టీకి వేసి గెలిపిస్తారు అనుకుంటున్నారు. ఈ పిఎస్సి చైర్మన్ బుగ్గన రాజన్ రెడ్డి గారు, సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు అనేటివి
క్రమక్రమంగా ఈ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వము తగ్గిస్తూ పోతుంది. ఇప్పుడు కడప చూడండి, కర్నూలు చూడండి, ఎవరికి ఉంది మెజారిటీ? గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సింబల్ మీద గెలిచినారు. నిజం చెప్పాలంటే కంటెస్ట్ కూడా పెట్టరాదు. కంటెస్ట్ పెడుతున్నామంటే అర్థం ఏమి? మళ్ళీ చెప్పాలి అది ఎవరికి ఇప్పించినాక నూరు ఎట్ట చెప్తారు. ఇది సంబంధించి అంటే కొంత ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 20వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్. కడప జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రాజంపేటలో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగజేసుకుని నాయకులను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్ జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న జమ్మలమడుగు సుమారు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరాల నుంచి ఓటర్లను ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. కడప పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.